హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఉదయ్. ఈ రోజు మనం లాల్ బాగ్ లో జరుగుతున్న 80th ఇండిపెండెన్స్ డే ఫ్లవర్ షో చూడడానికి అయితే వచ్చాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ప్రెసెంట్ నేను లాల్ బాగ్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నా. మీరు బెంగళూరులో ఉంటే ఎక్కడి నుంచైనా ఈజీగా మెట్రో నుంచి లాల్ బాగ్ వచ్చేయచ్చు. ఇంకా టైమింగ్స్ అండ్ ఎంట్రీ ఫీ అయితే ఇక్కడే డిస్ప్లే చేస్తా చూడండి. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి గంగా డైనస్టీ. ఇంకా ఈ ఫ్లవర్ షో అయితే ఆగస్ట్ 17th వరకు ఉంటుంది. సో 17th లోపల ఎప్పుడైనా డెఫినెట్ గా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే లాస్ట్ ఇయర్ ఫ్లవర్ షో అప్పుడు వచ్చా లాల్ బాగ్ కి, మళ్ళీ ఇప్పుడే రావడం. బెంగళూరు కి కొత్తగా వచ్చిన వాళ్ళకి లాల్ బాగ్ డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్ లో ఒకటి. ఎస్పెషల్లీ ఈ ఫ్లవర్ షో అప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఫ్లవర్ షోకి వెళ్లే ముందు లాల్ బాగ్ లో డిఫరెంట్ థీమ్ తో ప్లాంట్స్, ట్రీస్, గార్డెన్స్ అయితే కనిపిస్తాయి. ఫ్రెండ్స్ తో అయినా ఫ్యామిలీతో అయినా, ఎస్పెషల్లీ కిడ్స్ తో వస్తే చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లాల్ బాగ్ అంటే జస్ట్ ఒక గార్డెన్ అనుకోకండి. లాల్ బాగ్ ని 18th సెంచరీలో హైదర్ అలీ ఎస్టాబ్లిష్ చేశారు. లేటర్ టిప్పు సుల్తాన్ గార్డెన్స్ ని డెవలప్ చేయడం కంటిన్యూ చేశారు. అరౌండ్ 240 acres లో స్ప్రెడ్ అయిన ఈ గార్డెన్ ఈ రోజు బెంగళూరులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ గ్రీన్ స్పేసెస్ గా అయింది. నేచర్ లవర్స్, ఫోటోగ్రాఫర్స్, డైలీ వాక్ చేసేవాళ్ళు ఇలా వస్తూనే ఉంటారు. లాల్ బాగ్ కి లవర్స్ కూడా వస్తారు, అది వేరే విషయం. అండ్ ఫ్లవర్ షో టైం అప్పుడైతే ఎంటైర్ ప్లేస్ ఇంకా స్పెషల్ గా మారిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఫ్లవర్ షో చూడడానికి గ్లాస్ హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫైనలీ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద వ్లాగ్, ఫ్లవర్ షో లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. గంగా డైనస్టీ నాకైతే థీమ్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. గంగా డైనస్టీ కర్ణాటక హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన రాయల్ డైనస్టీ. వాళ్ళకి సంబంధించిన హిస్టరీ, కింగ్స్, ఆర్కిటెక్చర్ ని ఫ్లవర్స్ తో రీజనరేట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఫ్లవర్ షో తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బానే చేశారు. ఇంకా గౌతమ్ బుద్ధ థీమ్ కూడా ఉంది. శ్రావణ్ బెల్గోళ ఇన్స్పిరేషన్ తో బాహుబలి రిలేటెడ్ ఫ్లోరల్ ఇన్స్టాలేషన్ అయితే బాగా చేశారు. మీరు ఇక్కడికి వస్తే ఫోటోస్ తీసుకుని ఇమీడియట్ గా అయితే వెళ్ళిపోకండి. కొంచెం టైం స్పెండ్ చేసి ఒక్కొక్క ఫ్లవర్ ని డీటెయిల్ గా చూడండి. ఇంతసేపు వెయిట్ చేసి 5 minutes లో బయటికి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే కొంచెం అన్ని అబ్జర్వ్ చేసి వెళ్ళండి. ఇంకా నేనైతే గ్లాస్ హౌస్ లో చాలా సేపే ఉన్నా. ఒక్కొక్క ఫ్లవర్ ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది.
మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.